ఒకవైపు అమెరికా ఇరాన్తో యుద్ధంలో బిజీగా ఉంటే ఇదే అదునుగా చైనా చాప కింద నీరులా తన పని తను కానిచ్చేస్తోంది. బుధవారం ట్రంప్ ఇరాన్పై దాడి జోరు పెంచారు. ఇక ఇరాన్ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు నిద్రపోనంటూ రంకిలేశారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఉన్న క్రమంలో చైనా పరిస్థితి తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. చైనా తైవాన్పై ఒత్తిడి పెంచుతోంది. దక్షిణ చైనా సముద్రంలో మరింత బలపడాలనుకుంటోంది. అదేవిధంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మరింత విస్తరించే పనిలో పడింది. ఇక ఇరాన్కు ఆయుధాలు ఇవ్వనని చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ పలుమార్లు పలు వేదికలపై చెప్పుకొచ్చారు. అయితే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చైనా ఇరాన్కు ఆయుధాలు ఇస్తోందని గురువారం గ్లోబల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక చైనా తన అజెండా ఎలా అమలు చేస్తుందో ఈ కథనంలో చూద్దాం. ఇరాన్ అమెరికా యుద్ధంలో బాగుపడింది ఎవరంటే చైనాని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. ఆ తర్వాత నుంచి మొదలైన యుద్ధంలో ఇరాన్ దాదాపు నేలమట్టమైంది. ఇక అమెరికా విషయానికొస్తే ఈ యుద్ధంలో భారీగా నష్టపోయింది. ఈ యుద్ధంలో అమెరికా దాదాపు $38 బిలియన్ వరకు నష్టపోయింది. అలాగే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు కోల్పోయింది. అయితే రెండు దేశాలు ఒకదానితో ఒకటి తలపడుతుంటే మధ్యలో చైనా నిబ్బరంగా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇక అమెరికా విషయానికొస్తే ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో చీమ చిటుక్కున్నా అక్కడ వాలిపోతుంది. మరి ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇరాన్ను దారికి తెచ్చుకోవాలంటే అష్టకష్టాలు పడుతోంది. కాబట్టి ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాల్ని పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఇదే అదునుగా చైనా తైవాన్పై ఒత్తిడి పెంచుతోంది. ఎప్పటినుంచో తైవాన్ను చైనాలో విలీనం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. తైవాన్ సముద్ర తీరానికి చైనా పెద్ద ఎత్తున సైనికుల్ని మోహరిస్తే వెంటనే అమెరికా రంగంలోకి దిగేది. తైవాన్కు అండగా తా ఉన్నామని చైనాను బెదిరించేది. అలాగే దక్షిణ చైనా సముద్ర జలాల్లో మరింత బలపడాలనుకుంటోంది. అలాగే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను మరింత విస్తరించాలనుకుంటోంది. ఈ యుద్ధంలో చైనా ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తోందని, అందుకే అమెరికాను ధీటుగా ఎదుర్కొంటోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఇరాన్కు ఆయుధాలు ఇవ్వనని తనకు హామీ ఇచ్చాడని ట్రంప్ చెప్పాడు. తీరా చూస్తే బీజింగ్ ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తోందని, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చైనా ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తోందని గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇటీవల బీజింగ్లో ప్రెసిడెంట్ ట్రంప్ షీ జిన్పింగ్తో మీటింగ్ సమయంలో తనకు జిన్పింగ్ హామీ ఇచ్చారని, చైనా కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. బీజింగ్ ఇరాన్కు ఆయుధాలు ఇవ్వదని తాము బలంగా నమ్ముతున్నామన్నారు. ఒకవేళ ఇస్తే వారి సంబంధాలు తెగదెంపులు చేసుకుంటానని ట్రంప్ అన్నారు. ఇక బీజింగ్కు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ అత్యంత కీలకం. ఎందుకంటే చైనా ఇంధన అవసరాల్ని ఇరాన్ తీరుస్తోంది. 90% ఇరాన్ ఆయిల్ చైనాకు డిస్కౌంట్ ధరకు విక్రయిస్తోంది. ఇక ఇరాన్కు కూడా చైనా ద్వారా పెద్ద ఎత్తున రెవెన్యూ వస్తోంది. ఒకవేళ ఇరాన్లో ప్రభుత్వం మారితే చైనాకు సక్రమంగా ఆయిల్ సరఫరా అవుతుందో లేదో చెప్పలేం. ఇక ఇరాన్తో యుద్ధంలో ఇండో పసిఫిక్ నుంచి అమెరికా తమ సైనికుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇరాన్ యుద్ధంలో అమెరికా మిలిటరీ సత్తా ఏంటో చైనాకు తేలిగ్గా అర్థమవుతోంది. అమెరికా సైనిక సామర్థ్యాల్ని అధ్యయనం చేసే అవకాశం కూడా చైనాకు లభిస్తోంది. ఒకవేళ తైవాన్తో యుద్ధం జరిగితే అమెరికాను ఎలా ఎదుర్కోవచ్చో చైనా అధ్యయనం చేయగలుగుతోంది. అయితే చైనా మాత్రం ఇరాన్తో యథావిధంగా స్నేహం కొనసాగిస్తోంది. ఇరాన్కు కావాల్సిన చిప్స్, వేడి భాగాలు, నావిగేషన్ సిస్టంతో పాటు దౌత్యపరంగా ఇరాన్కు అన్ని విధాలా అండగా ఉంటోంది. ఒకవేళ ఇరాన్ సైనిక పరంగా బలపడితే చైనాకు కూడా చిక్కులు తప్పవు. ఎందుకంటే చైనా తమ సరుకును యూరోప్కు ఎగుమతి చేయాలంటే హార్మోస్ నుంచి బాబాల్ మాండేట్ ద్వారా సరుకును ఎగుమతి చేస్తోంది. ఒకవేళ ఇరాన్కు మిత్రులైన హౌతీలు ఎర్ర సముద్రంలో చైనా సరుకును అడ్డుకుంటే చైనాకు తిప్పలు తప్పవు. అందుకే చైనా ప్రస్తుతం అమెరికాతో గొంతు కలిపి హార్మోస్ జలసంధిని తెరవాలని గొంతు చించుకుంటోంది. అలాగే దౌత్యపరంగా పాకిస్తాన్ మద్దతు కూడా తీసుకుంటోంది. ఇక చైనా విషయానికొస్తే ఆర్థికంగా ఎక్కడ లాభం ఉంటుందో అక్కడ వాలిపోతుంది. ఇక హార్మోస్ జలసంధి మూసివేయడం వల్ల చైనా కూడా ఆర్థికంగా నష్టపోతోంది. ఇక చైనా మాత్రం ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇక తైవాన్ మాత్రం ఇరాన్ అమెరికా యుద్ధాన్ని చైనా తనకు అనుకూలంగా మలుచుకుని తమపై దాడి చేస్తుంది అన్న భయంతో వణికిపోతోంది. ఇదిలా ఉంటే తైవాన్తో వ్యాపారాలు చేయవద్దని చైనా ప్రపంచ దేశాల్ని బెదిరిస్తోందని చైనాపై అమెరికా ఆరోపణలు గుప్పిస్తోంది. అలాగే తైవాన్కు అమెరికా ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్యూరిటీ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. అయితే ఇరాన్తో యుద్ధం కారణంగా తైవాన్కు అమెరికా ఆయుధాల్ని సరఫరా చేయలేకపోతోంది.
దక్షిణ చైనా సముద్రంలో మొత్తం హక్కులు తమవే అని చైనా వాదిస్తోంది. దీనికి అంతర్జాతీయంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జపాన్, ఫిలిప్పీన్స్, అమెరికాతో పాటు పలు దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో బీజింగ్ వాదనలకు ఎటువంటి చట్టపరమైన ఆధారాలు లేవని స్పష్టం చేశాయి. అయినా చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రంలో హక్కులు తమవేనని క్రమంగా ఒత్తిడి పెంచుతోంది తప్పించి ఘర్షణకు మాత్రం దిగడం లేదు. ఇక చైనా మరో కీలకమైన ఎజెండా మాత్రం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దీర్ఘకాలిక వ్యూహాల్లో ఇదొకటిగా మిగిలిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు పలు దేశాల నుంచి పోతోంది. చైనా దీనిపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. దీని ద్వారా చైనా ఆర్థికంగా బలపడాలని గట్టి ప్లాన్ చేసింది. ఇక అమెరికా ఇతర దేశాలపై ఫోకస్ పెడితే చైనా మాత్రం రహస్యంగా బెల్ట్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2013లో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ఏషియా, యూరప్, ఆఫ్రికాకి రోడ్డు కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, ఎనర్జీ నెట్వర్క్లను విస్తరించడానికి బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. అయితే బలూచిస్తాన్లో బలోచ్లు అడ్డుకోవడంతో అక్కడ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. అయితే మిడిల్ ఈస్ట్ యుద్ధంలో చైనా భౌగోళికంగా పెద్ద విజయాన్ని సాధించలేకపోయినా అమెరికా తన దృష్టిని మిడిల్ ఈస్ట్తో పాటు ఇండో పసిఫిక్ రీజియన్పై పెట్టినందువల్ల చైనా వ్యూహాత్మకంగా తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంతకాలం చైనాకు లాభం. ఇక ఇరాన్ అమెరికా యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగేందుకు చైనా తన వంతుగా ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. సుమారు 400 షోల్డర్ ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ లాంచర్స్ ని ఇరాన్కు సరఫరా చేయాలని కొత్తగా ఒక ఒప్పందం చేసుకుంది. కాగా ఈ యుద్ధంలో ఇరాన్ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇక ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి షిప్మెంట్ పశ్చిమ చైనా నుంచి పాకిస్తాన్కు విమానాల ద్వారా తరలిస్తారని పాక్ మిలిటరీకి చెందిన ఉన్నతాధికారులు చెప్పారు. అయితే పాకిస్తాన్ నుంచి ఈ ఆయుధాలు ఇరాన్కు రోడ్డు మార్గాన లేక విమానాల ద్వారా ఎలా సరఫరా చేస్తారనేది తెలియదని పాక్ అధికారులు చెప్పినట్లు పాక్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే చైనా ఈ వార్తల్ని ఖండించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ఇవి నిరాధారమైన వార్తలని కొట్టిపారేసింది. ఇరాన్, అమెరికాల మధ్య శాంతికి చైనా యత్నిస్తోందని తెలిపింది. కాగా పాకిస్తాన్కు చెందిన INPR కూడా ఈ వార్తను తోసిపుచ్చింది. ఇవన్నీ ఊహాజనిత వార్తలని రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపింది. ఒకవేళ పాకిస్తాన్ ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తే ట్రంప్ ఆగ్రహానికి పాకిస్తాన్ గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే షరీఫ్తో పాటు మునీర్లను ట్రంప్ గుడ్డిగా నమ్ముతున్నాడు. ఒకవేళ పాకిస్తాన్ డబుల్ క్రాస్ చేస్తే మాత్రం ఇస్లామాబాద్, వాషింగ్టన్ మధ్య సంబంధాలు మాత్రం పూర్తిగా బెడిసికొడతాయి. ఇక చైనా మాత్రం చాప కింద నీరులా ఇరాన్ అమెరికా యుద్ధాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బిజీగా ఉందన్న టాక్ మాత్రం డిప్లొమాటిక్ వర్గాల్లో వినిపిస్తోంది.